నమస్తే, వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ దాసర్ విజ్ఞాన్ గారు. నమస్తే అండి. నమస్తే. అనూహ్యంగా నిన్న విజయసాయిరెడ్డి గారు ఎవరు ఊహించని రీతిలో రిజైన్ చేసేసారు. ఇక రాజకీయాలలోనే నేను ఉండను, వ్యవసాయం చేసుకుంటాను, ఎవరి ఒత్తిళ్లు నాపై లేవు. సో ఆయన ఏమనుకుంటున్నారో అవన్నీ ఒక ట్వీట్ రూపంలో తెలియజేస్తూ రిజైన్ అయితే చేసేసారు. ఈరోజు రాజ్యసభకు కూడా రిజైన్ చేయబోతున్నారు. ఎందువల్ల రిజైన్ చేశారు అనేది ఇప్పుడు అందరూ ఎవరికి నచ్చినట్టు వాళ్ళు అనుకుంటున్నారు. మీ వెర్షన్ ఏంటి? విజయసాయి రెడ్డి గారు చాలా సీనియర్ రాజకీయవేత్త, మంచి ఎడ్యుకేటెడ్ పర్సన్, రాష్ట్ర రాజకీయాల్లో బాగా పట్టున్న వ్యక్తి. అండ్ ప్రజెంట్ ఆయన రాజకీయాల్లో ఉన్న ప్రతి నాయకుడికి ఏదో దానికోసం పోరాడుతూ ఉండాలి. ఇప్పుడు ఆయనకి దేనికోసం పోరాడాలా అన్న ఆప్షన్ లేదు. బికాజ్ ఆయన ఉన్న పార్టీ ఏదైతే ఉందో వైఎస్ జగన్ పార్టీ, ఇప్పట్లో మళ్ళీ అది పూర్వ వైభవం తెచ్చుకునే పొజిషన్లో లేదు అనేది ఆయనకు అనిపించింది. ప్రజెంట్ టీడీపీ పార్టీ బాగా ఇదిలా ఉంది. అండ్ రాజకీయాల్లో అన్నీ చూసేశాడు. మహా పార్టీలలో అటున్నాడు ఇటున్నాడు. సో అండ్ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారితో మంచి సఖ్యత ఉంది, గుడ్ ఫ్రెండ్షిప్. అంటే వైఎస్ఆర్ గారు కూడా చంద్రబాబు నాయుడు గారికి మంచి స్నేహితుడు కాబట్టి ఈయన ఇంకా దూరపు బంధువు, ఒక రకంగా ఆలేఖ్య రెడ్డి తరఫున ఏదో రకంగా ఒక బంధువు. సో ఇట్లా చూసుకుంటే ప్రజెంట్ అపోజిషన్ పార్టీతో కూడా ఆయనకు మంచి అనుబంధాలు ఉన్నాయి. జీవితంలో అన్నీ చూసేశాడమ్మా. ఎడ్యుకేషన్ లైఫ్ చూశాడు, వైవాహిక జీవితము చూశాడు, రాజకీయము చూశాడు. ఎవరికైనా సరే ఒక ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళకంటూ ఒక సపరేట్ స్పేస్ కావాలి. తన కోసం తను బ్రతకాలి అనుకున్నాడు. కానీ నిజంగానే తన కోసం అంటూ తను బ్రతకాలని అనుకుంటే అది మంచి పరిణామమే. దట్టు ఆయన రిజైన్ చేసేటప్పుడు చంద్రబాబు నాయుడు గారితో నాకు ఎలాంటి విభేదాలు లేవు అన్నారు. పవన్ కళ్యాణ్ గారితో నాకు ఎప్పటి నుంచో చిరకాల స్నేహం ఉంది అని చెప్పారు. ఇక మోదీ, అమిత్ షా గురించి కూడా ప్రస్తావించారు. నాకు కేంద్రంలో మంచి గుర్తింపు ఇచ్చారు కాబట్టి థ్యాంక్ యూ, అండ్ ఇక్కడ నాకు చాలా సపోర్ట్ ఇచ్చారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అండ్ భారతమ్మ గారికి థ్యాంక్ యూ. చాలా హుందాగానే ఆయన రాశారు. కాకపోతే అక్కడే ఎక్కడో చాలామందికి ఒక డౌట్ వచ్చి పడుతుంది. ఇప్పుడు ప్రస్తుతానికి జగన్మోహన్ రెడ్డి గారు కష్టకాలంలో ఉన్నారు, అండగా ఉండాలిగా. ఈ టైంలో ఎందుకు బయటకు వచ్చి ఉండాలి అంటే నీకు కష్టకాలంలో ఉన్నావు, అండగా ఉండాలి. ఇంకోవైపు షర్మిల కూడా మంచి పొజిషన్లో ఉంది. ఇప్పుడు ఓ పార్టీకి నాయకత్వం వహిస్తూ ఉంది ఆ రాష్ట్రంలో. ఆ కుటుంబంలో చిన్నప్పటి నుంచి ఆయన క్రియాశీలక వ్యక్తి, ఆ కుటుంబ రాజకీయాల్లోనూ క్రియాశీలక వ్యక్తి, రాష్ట్ర రాజకీయాల్లోనూ క్రియాశీలక వ్యక్తి. ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పటి నుంచి ఆయన ఉన్నాడు. సో అన్నీ చూసిన తర్వాత రిటైర్మెంట్ ప్రకటించుకున్నాడు, బాగుంది. నువ్వు రిటైర్ అవుతున్నావు అంటే అందరు అంటగట్టేస్తారు, అందులోకి వెళ్ళిపోతున్నాడు, ఇందులోకి వెళ్ళిపోతున్నాడు, వాళ్ళు చేయమంటే చేశారు, వీళ్ళు చేయమంటే చేశారు అని. అందుకని చెప్పేసి అందరికీ కృతజ్ఞతలండి అని చెప్పుకున్నాడు. కేంద్రంలో నన్ను గుర్తించినందుకు వాళ్ళకి, పార్టీలో గుర్తించినందుకు వీళ్ళకి, నన్ను గుర్తించినందుకు రాష్ట్ర ప్రజలకి, అందరికీ థ్యాంక్స్ చెప్పుకున్నాడు. హ్యాపీగానే ఉన్నాడు. ఇప్పుడు ఆయనకి ఏంటో ఏదో చేసుకుందాం అనిపించింది. ప్రతి ఒక్కరి జీవితం అంటే ఒకరు చేస్తే చివరి వరకు అందులోనే ఉండాలని ఏమీ లేదు. వాళ్ళకు ప్రైవేట్ స్పేస్ ఉంటుంది, దాన్ని మనం గౌరవించాలి. అండ్ ఈ టైంలో ఆయన మీద విమర్శలు అవసరంలా ఆయనకి. ఇప్పుడు ఎంతగానో అపోజిషన్లో ఉన్నాడు, డ్యూటీ ఒకటి ఉంటుంది, ఖచ్చితంగా అవతలను తిట్టాలి అని. అంతే కదా, తిట్టడం ఎందుకు, తిట్టించుకోవడం ఎందుకు, వాళ్ళ వీళ్ళ శాపనార్థాలు మనకు అవసరమా ఈ ఏజ్లో? నెక్స్ట్ అక్రమ సంబంధాలు అంటగట్టారు, ఉమనైజరు అన్నారు, ఎవరికో పుట్టిన పిల్లోడికి నీకు సంబంధం అన్నారు. ఆ చర్చ కొన్నాళ్ళు నడిచింది. ఇవన్నీ నాకు ఇప్పుడు అవసరమా ఈ వయసులో అని కూడా అనిపించి ఉండొచ్చు. అండ్ ఎవరినైతే నేను తిట్టాలో ఆయన నాకు మంచి మిత్రుడు, పనిగట్టుకొని తిట్టాలి. ఇప్పుడు నేను ఎందుకు పనిగట్టుకొని తిట్టాలంటే నా పనే అది ఇక్కడ ఉంటే. సో అవసరమా అది కూడా? ఇన్ని కొన్ని ప్రశ్నలు తనను తాను వేసుకొని అవసరమా అనిపించినప్పుడు, అవసరం లేదు అని తనకు అనిపించి ఒక పదవి విరమణ చేసుకున్నాడు. హ్యాపీగా కూర్చుంటాం అనుకున్నాడు. తప్పేమీ లేదు దీంట్లో. అదే ఒకవేళ నిజంగానే అదే కనుక నిజమైతే ఇబ్బంది ఏమీ లేదు. కాకపోతే
ప్రస్తుతానికి మీరు అన్నట్టుగా వైసీపీ పార్టీ ఇప్పట్లో పుంజుకునే అవకాశం కాస్త తక్కువగా ఉందేమో ఆయన అనిపించినప్పుడు ఫ్యూచర్ చూసుకుంటారు కదా. ఇప్పుడు ఒక పదవికి అలవాటు పడిన వాళ్ళు, ఒక ఫేమ్కి అలవాటు పడిన వాళ్ళు దానిలో నుంచి అంత తొందరగా బయటకు రాలేరు. కొన్ని రోజులు రెస్ట్ తీసుకుని తర్వాత బీజేపీ వైపు చూస్తున్నారు, వెళ్ళే అవకాశాలు కూడా లేకపోలేదు. ఏమో గవర్నర్ అవ్వచ్చుగా, సీనియరే. రోషయ్య గారిని చేసావు, వెంకయ్యనాయుడిని చేసావు, మంచి మంచి పొజిషన్లో అందరికీ కూర్చోబెట్టారు. గవర్నర్ని కూడా చేయొచ్చు ఏదైనా రాష్ట్రానికి, ఆయనకు అంత అనుభవం ఉంది రాజకీయాలు. అప్పుడు ఏదో ఒక పార్టీలో ఉండాలిగా. గవర్నర్కి పార్టీ ఉండొద్దు కదమ్మా, అందుకే రాజీనామా ఎవరో ఒక చేశారు. సపోర్ట్ పార్టీలో అంటే పార్టీలో ఉండాలని కాదు, ఎవరో ఒక సపోర్ట్ ఉండాలిగా. అదే అందుకే మోడీకి అమిత్ షాకి థ్యాంక్స్ చెప్పుకొని ఉండొచ్చు. ఏమో ఏదో ఏది లేదు అనుకోకుండా కూడా ఏమీ లేదు. ఇప్పుడు ఆయన ఏం సిక్ అయిపోయలేరు, మంచి యాక్టివ్ గా ఉన్నారు, రాజకీయాలు బాగా ఒడిసి పట్టిన ఆయన అండ్ బాగా చదువుకున్న ఆయన, ఇన్నున్న ఆయన 4 గోడల మధ్య ఎందుకు ఉండిపోవాలి? ఉన్నన్ని రోజులు అసలు ఆయన ఉన్నాడా లేదా ఎవడూ పట్టించుకోవాలా. నేను వెళ్ళిపోతున్నాను అంటే చాలు అందరూ వచ్చేసారు, ఎందుకు పోతున్నావు ఇలా ఉంది పరిస్థితి. నన్ను అడిగితే నా పర్సనల్ అభిప్రాయం ఇది. అంటే ఎక్కడో వచ్చిన ఆర్టికల్ కూడా వచ్చింది, ఆయన్ని గవర్నర్ని చేయబోతున్నారు, అందుకని చెప్పేసి రాజకీయాన్ని తప్పించుకున్నాడు. ఏ రాష్ట్రమైనా సరే ఇన్ కేసు గవర్నర్ అయిన తర్వాత సేమ్ తమిళసై లాగా మళ్ళీ రాజీనామా చేసేసి మళ్ళీ బీజేపీలో చేరతాడు అని రాశాడు. ఆయన గవర్నర్ అయ్యి 5 ఏళ్ళు మళ్ళీ రాజీనామా చేసి మళ్ళీ బీజేపీ. అంత సీనియర్కి ఇంకెంత ఆశలు ఉంటాయి పదవుల పైన? ఇంకేం చేస్తారు చెప్పండి. పోనీ బీజేపీలో చేరిన ఏం చేస్తారు? ఇప్పుడు ఇంకొక వర్షన్ కూడా బయటకు వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు సృజనా చౌదరి గారిని, సీఎం రమేష్ గారిని టీడీపీలో నుంచి బీజేపీలోకి పంపించారు ఆయనే. ఒక స్ట్రాటజీ ఆయన ఫాలో అయ్యారు. ఇప్పుడు దాన్నే జగన్మోహన్ రెడ్డి గారు కూడా అవలంబిస్తున్నారేమో అనేది కూడా ఒక చర్చగా చూస్తూ ఉన్నాం. మేబీ అయ్యుండే అవకాశాలు ఉన్నాయా? ఉన్నాయి. ఎందుకంటే జగన్ చెబితే చిన్నప్పటి నుంచి ఆయన చేతుల్లో పెరిగిన షర్మిల మీదే నిందలేశాడు ఈయన. అంటే అదేంటిది, ఆయన బతుకున్నప్పుడే ఆస్తి రాసేశాడు, పంపకాలు ఎప్పుడో అయిపోయాయి అని ఆవిడ చెప్పింది వీళ్ళందరి మధ్యలో. ఈయనేమో లేదు ఆవిడకి ఇవ్వాల్సింది ఎప్పుడో ఇచ్చేసాము, ఎప్పుడైతే సంతకాలు పెట్టాలో అప్పుడే పలానా ఇష్యూ జరిగిందని ఆవిడ చెప్పింది. దానికి విరుద్ధంగా ఈయన చెప్పాడు. జగన్ ఏం చెప్తే ఈయన చెప్పాడు, ఆ సుబ్బారెడ్డి కూడా అదే చెప్పాడు. అదే అంటున్నా, అంతగా ఫాలో అయ్యే జగన్మోహన్ రెడ్డి గారిని ఇప్పుడు వదిలేశారు అని అంటే ఒకవేళ ఆయన ప్రయారిటీ తగ్గుతుందేమో పార్టీలో అని అనుకునున్నా జగన్మోహన్ రెడ్డి గారు ఎలా పంపిస్తారు? ఇప్పుడు రాజకీయంగా పార్టీలో లేకపోయినా పర్సనల్గా కుటుంబ సభ్యుడిలాగా కూడా ఉచిత సలహాలు ఇవ్వచ్చుగా. అంటే పార్టీలో ఉంటేనే సలహాలు ఇవ్వాలని ఏం లేదు. విజయమ్మ కూడా రాజీనామా చేసింది, అలానే నా కొడుకు కూడా రాజీనామా చేస్తా అని చెప్పలేదు. అమ్మ రాజీనామా సినిమాలో శారద చేసినట్టు చేయలా. లైక్ దట్ ఈయన కూడా ఇన్ కేస్ రాజకీయాల నుంచి దూరంగా ఉన్న వెనకాల ఉండి ఏమైనా సలహాలు ఇచ్చే, సూచనలు ఇచ్చే టైప్ అయితే కనబడుతుంది. కొన్ని రోజులు వెయిట్ చేయాలి. ఇప్పుడు మన దగ్గర రకరకాల సందేహాలు ఉన్నాయి, క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి వాటి అన్నిటికీ ఒక క్లారిటీ రావాలి. బట్ ఏదేమైనా ఆయనకంటూ ఒక ప్రైవేట్ స్పేస్ కూడా కావాలి కాబట్టి ఆయన అలా తీసుకున్నాడని నేను అనుకుంటున్నా. చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్.